శరీరానికి చల్లదనాన్నిచ్చి, బరువును తగ్గిస్తూ కొంచెం తిన్నా సరే కడుపు నిండిన అనుభూతి కలిగించే ఏకైక రెసిపీ. దీనిలో నీటి శాతంతో పాటు పీచు పదార్థము విటమిన్ బి, సి కూడా ఉంటాయి. దీనిలో ఖనిజాలు కూడా ఎక్కువే. పొటాషియం శరీరంలో తక్కువగా ఉన్నవారు ఈ సొరకాయను కూర రూపంలో కానీ, జ్యూస్ల రూపంలో కానీ తీసుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా షుగర్‌ని కూడా తగ్గించి, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచే మంచి హెల్తీ రెసిపీ. మరి అన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ సొరకాయ రెసిపీని ఈజీగా, టేస్టీగా అందరూ కూడా తినే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. హాయ్ అండి. ఎస్ఆర్ తెలుగు వంటల ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కర్రీ కోసము మనం ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి యాడ్ చేశాం కదా! అయితే ఇక్కడ చిన్న సలహా, మెంతులు కంపల్సరీ ఏ కర్రీకైనా యాడ్ చేయండి. షుగర్ పేషెంట్‌లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కొంచెం మనం పోపు మాడిన తర్వాత చాప్‌గా కట్ చేసిన ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ పూర్తిగా పచ్చి స్మెల్ పోయే వరకు మనము దీంట్లో ఫ్రై చేయాలి. వీలుంటే ఎక్కువ గుప్పెడంత కరివేపాకు ఎక్కువగా వాడండి. కరివేపాకులో ఉన్నటువంటి ఐరన్ కంటికి చాలా మంచిది. నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. మీ వీలుని బట్టి యాడ్ చేసుకోండి, తినేదాన్ని బట్టి. ఇలా మనకి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మరి ఎక్కువగా యాడ్ చేయకండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతగా అయితే సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ అల్లం ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి తినలేవము. పసుపు, ఈ పసుపు కూడా ఆరోగ్యమైనది. ఇందులో ప్రతి ఒక్కటి హెల్తీ రెసిపీనే ఉన్నాయి. మెంతులు, ఆనియను, జింజరు, ఇంకా ఇప్పుడు మనం యూజ్ చేసిన పసుపు. మనం కొట్టించిన పసుపు అంటే మనం ఇంట్లో తీసుకొని మనం గిర్నీ దగ్గర పట్టిస్తాం కదా! ఆ పసుపు ఎక్కువగా వాడండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది యూజ్ చేయొచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఐటము ఇంగువ. ఈ ఇంగువ ఎక్కువ వెజ్ కర్రీస్‌లో వాడండి. దానివల్ల డైజెషన్ అవుతుంది. చాలా హెల్తీగా ఉంటారు. చూసారా? సొరకాయ వండడానికి ఎన్ని రకాల మనకు హెల్తీ ఐటెమ్స్ యాడ్ చేసినా ఈ సొరకాయ కూడా ఇంకా ఆరోగ్యకరమైనది. ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంటు, ఫైబర్సు, ఇంకా ఎన్నో రకాల ఖనిజాలు ఆరోగ్యానికి ఉపయోగము. అదే విధంగా లవణము, సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయండి. అందులో ఉన్న సోడియం కూడా ఆరోగ్యానికి మంచిది. క్రిస్టల్ సాల్ట్ కొంచెం ముక్కలు మగ్గడానికి పైన యాడ్ చేయండి. ఇవన్నీ కూడా హెల్తీ ఐటెమ్సే, గుర్తుంచుకోండి. ఇలా చేసినాక కాసేపు మనము ఒక 3, 4 నిమిషాలు మగ్గనివ్వాలి. మెల్లిగా కొన్నిసార్లు సొరకాయలు సీజన్ బట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల, ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మార్కెట్‌లో మనకి కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నాయి దొరుకుతూ ఉంటాయి. అదే మనము తోట నుండో, మన ఇంట్లో ఊర్ల నుండి తెచ్చుకున్నామనుకోండి, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటాయి. వీలుంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ సొరకాయ మగ్గే ముందు ఒక 2 పెద్ద టొమాటోస్‌ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. టొమాటో కూడా ఆరోగ్యమే కదా! ప్రతి ఒక్కటి మనకు హెల్తీ ఫుడ్ ఐటెమ్స్ ఎన్నో ఉన్నాయండి, వెజిటబుల్స్ కుక్ చేసుకోవడానికి. కానీ కొంతమంది ఎక్కువగా నాన్ వెజ్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అనారోగ్యాన్ని డబ్బులు పెట్టి నాన్ వెజ్ తెచ్చుకొని అనారోగ్యాన్ని కూడా కొనుక్కున్నట్టే ఉంటుంది కదండీ! ఇలా ట్రై చేయండి. వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ సొరకాయ కూరను కర్రీ రూపంలోనే కాకుండా జ్యూస్‌లో వాడొచ్చు, సాంబార్‌లో వాడొచ్చు, పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ సొరకాయ కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుందన్నమాట. ఇది మగ్గినాక దీని టేస్ట్ బట్టి మీరు పచ్చి కారము యాడ్ చేసేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండు కారమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చి కారం యాడ్ చేశాను. ఆ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. అదే విధంగా పాలు తప్పకుండా యాడ్ చేసుకోండి. మిల్క్‌తోనే సొరకాయ కర్రీ అనేది టేస్ట్ వచ్చేస్తుంది. అలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఇది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మంచి గ్రేవీ లాగా ఉంటుంది. టేస్టీగా గూడా ఉంటుంది. కొరియండర్ పౌడర్ కాబట్టి. అదే విధంగా ఇప్పుడు మరలా టేస్ట్‌ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. వీలుంటే కొంచెము జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను. మీకు ఇందులో మిస్ అయ్యి ఉంటుందనుకుంటా వీడియో. సో, ఇలా మొత్తం కుక్ అయినాక
స్విమ్‌లో ఉంచేసి మగ్గినాక దించండి. చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.